ఈరోజు మనం సంక్రాంతి పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం. అమెరికాలో స్థిరపడిన నారాయణ కుటుంబం చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండగ జరుపుకోవడానికి తన స్వగ్రామమైన అమరావతికి బయలుదేరారు. నారాయణకు 2 పిల్లలు. నారాయణ తన భార్య 2 పిల్లలను తీసుకొని అమెరికా నుండి స్వగ్రామానికి బయలుదేరారు. పిల్లలు అర్జున్ మరియు మాయ అమెరికా సంస్కృతిలోనే పెరిగారు. వారు ఇప్పుడే మొదటిసారిగా భారతదేశానికి వస్తున్నారు. మార్గమధ్యంలో అక్కడక్కడ అందమైన కొండలు, చెట్లు, పల్లెటూరులోకి ప్రవేశిస్తున్న కొద్దీ వారికి కనిపించే పంట పొలాలు, తోటలు, పిల్ల కాలువలు మరియు ఏటిగట్టు, ఇలా ఎన్నో దృశ్యాలు వాళ్ళకి ఎంతో అద్భుతంగా, ఆహ్లాదకరంగా మరియు వింతగా కనిపిస్తున్నాయి. ఇక ఊరిలోకి ప్రవేశించగానే రంగురంగుల ముగ్గులతో కూడిన వాకిళ్ళు వారికి స్వాగతం పలికాయి. గ్రామ వీధుల్లో ప్రతి ఇంటి వాకిళ్ళలోనూ రంగురంగుల ముగ్గులు, ఆకాశంలో ఎగురుతున్న రంగురంగుల గాలిపటాలు, ఎద్దుల బండ్లు, చక్కటి పూలమాలలు, గ్రామస్తుల పలకరింపులు వారికి ఎంతో కొత్తగా మరియు వారిని ఎంతగానో ఆకర్షించాయి. పల్లెటూరి అందాలను చూస్తూ అందరూ ఇంటికి చేరుకొని ఆ రోజు విశ్రాంతి తీసుకున్నారు. మరునాడు అందరూ ఇంటి ముందు భోగి మంటలు వేసి పాత వస్తువులన్నీ భోగి మంటల్లో కాలుస్తున్నారు. తాతగారు, ఏంటి ఇదంతా, ఇలా ఎందుకు చేస్తున్నారు అని అర్జున్ వాళ్ళ తాతగారిని అడుగుతాడు. సంక్రాంతి పండుగని 3 రోజులు జరుపుకుంటారు తల్లి. మొదటి రోజు భోగి పండుగ. అంటే గతంలోని కష్టాలన్నీ ఈ భోగి మంటల్లో కాల్చి తమ జీవితాల్లోకి కొత్త వెలుగు రావాలని ఇలా భోగి మంటలు వేస్తారు తల్లి. అలాగే చిన్నపిల్లలకు ఎలాంటి దిష్టి తగలకుండా ఆరోగ్యంగా ఉండాలని భోగిపళ్ళు పోస్తారు. అప్పుడు పిల్లలు, అయితే మేము కూడా భోగిపళ్ళను పోసుకుంటాం తాతగారు అని అడుగుతారు. సంక్రాంతి రోజు వారి నానమ్మ వారి కోసం కొత్త బట్టలు తెస్తుంది. అర్జున్కి పట్టుదోతి తేవడంతో దాన్ని ఎలా వేసుకోవాలో తెలియక తంటాలు పడుతూ ఉంటాడు. అయ్యో, ఏంటి ఈ డ్రెస్ తాత, దీన్ని ఎలా వేసుకుంటారు, ఇదేదో కొత్త పజిల్లా ఉందే అని అంటాడు. మరోవైపు మాయ మొదటిసారిగా లంగావోణి వేసుకుంటుంది. మాయ పట్టులంగా వేసుకొని నడవలేక ఇబ్బంది పడుతూ వంగి వంగి నడుస్తూ అందరినీ నవ్వుల్లో ఉంచుతుంది. ఏంటి నానమ్మ, ఈ డ్రెస్ చాలా బాగుంది, కానీ నాకు హ్యాండిల్ చేయడం రావట్లేదు అని బుంగమూతి పెట్టుకుంటుంది. దాంతో వాళ్ళ నానమ్మ, ఏం పర్వాలేదు తల్లి, ఇప్పుడే కదా మొదటిసారి వేసుకున్నావు, మెల్లిగా అలవాటు అవుతుంది. పిల్లలిద్దరూ ఆ రోజు ఇంట్లో అందరితో సరదాగా గడుపుతారు. మాయా ముగ్గులు వేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ రంగులన్నీ చెల్లా చెదురుగా పడిపోతాయి. తర్వాత పిల్లలు వంటగదిలోకి వెళ్ళి నానమ్మకి పిండి వంటలు చేయడంలో సహాయం చేస్తారు. మరునాడు పిల్లలిద్దరూ వారి కజిన్స్తో కలిసి గ్రామం చుట్టూ తిరుగుతారు. పంట పొలాలు, గేదెలు, గలగలా పారే నీరు చూసి ఆశ్చర్యపోతారు. ఇంకా గుడి దగ్గర హరిదాసుల పాటలు, కోలాటం చూసి మైమర్చిపోతారు.
గంగిరెద్దులను చూసి కాసేపు వాటి వెనకాలే వెళ్తారు. మాయ ఆవు పాలు పెతకడానికి ప్రయత్నం చేయగా అది తలతో కుమ్ముతుంది. పాలన్నీ నేలపాలవుతాయి. పిల్లలందరూ మాయని ఎగతాళి చేస్తూ నవ్వుతారు. నానమ్మ, మీరు ఆవును పూజిస్తారంట, నిజమా? అవును తల్లి, కామధేనుని గౌరవించడం ఎంతో ముఖ్యం. గోమాత అంటే పూజనీయమైన తల్లి. నువ్వు దాంతో నెమ్మదిగా ఉంటే అది నీ మాట వింటుంది. ఆ రోజు కనుమ కావున సాయంత్రం కుటుంబ సభ్యులందరూ కలిసి గ్రామ జాతరకు వెళతారు. అర్జున్ ఇంకా మాయ రంగురంగుల బజార్లు, కోలాటం నృత్యాలు, పులివేషాలు చూసి మైమర్చిపోతారు. జాతరలో కోడిపందాలు చూసి ఎంతగానో ఆశ్చర్యపోతారు. మాయ కోలాటం చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ తనకు అంతగా రాదు. అర్జున్ పులివేషాన్ని చూసి నిజంగానే పులి వస్తుందని కంగారు పడతాడు. ఈ పులివేషం కంటే నిజమైన పులే అమాయకంగా ఉంటుంది అని మాయ అంటుంది. ఆ సాయంత్రం అంతా జాతరలో ఎంతో ఆనందంగా గడిపి ఇంటికి వస్తారు. చూస్తుండగానే 3 రోజులు గడిచిపోతాయి. మరునాడు మళ్ళీ అమెరికాకు వెళ్లాల్సి వస్తుంది. కానీ పిల్లలిద్దరు దిగాలుగా కూర్చొని ఇండియా అంటే ఆలయాలు, ఓన్లీ స్పైసెస్ అనుకున్నా, కానీ ఇది ఒక పుస్తకంలో ఉన్న కథలా ఉంది. ఇక్కడ ప్రతి చిన్న విషయానికి అర్థం ఉంది. మనం అక్కడ ఇవన్నీ మిస్ అవుతున్నాం అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ తాతగారు, ఈ పండగలు, సంస్కృతి, సంప్రదాయాలు మన జీవితంలో భాగం తల్లి. మనం వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత దూరం వెళ్ళినా మర్చిపోకూడదు అని చెప్తారు. అప్పుడు పిల్లలు, తాతగారు, ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మేము సంక్రాంతికి వస్తాం, మా ఫ్రెండ్స్కి ఇక్కడ గొప్పతనం చెప్తాం అని చెప్తారు. మీరు కూడా ఎంత దూరంలో ఉన్నా సరే మీ పిల్లల్ని ఈ పండగకి మీ సొంత ఊరికి తీసుకురండి. మన పండగల్ని, సంస్కృతిని, సాంప్రదాయాల్ని వారికి కూడా పరిచయం చేయండి. మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.